గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన సహోదరులందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారా? మీకోసం అనుదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారని ప్రభువులో ఆనందిస్తున్నాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఈ వాక్య భాగం మీకు గుర్తుంటుందా? ఇప్పుడు ప్రభువులో ఆనందించాలి. అపవాది ఎప్పుడు కూడా మనల్ని దుఃఖ పరిస్థితుల్లోకి నెట్టేయాలని, కలవరంలోనికి, ఆందోళనలోనికి నెట్టేయాలని అపవాది చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే దేవుని బిడ్డలుగా మనం ప్రభువులో ఆనందించే వారంగా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంరక్షణలో మనం ఎదిగినప్పుడు ఫలవంతమైన జీవితాలు జీవిస్తాం. దేవుడు ఎప్పుడు కూడా ఫ్రూట్ఫుల్ లైఫ్ కోసం ఆయన చూస్తున్నాడు. నేను ఫలవంతమైన జీవితాలు జీవించాలని. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ పరిచర్యల ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు జరిగిస్తున్నారు. గొప్ప ఉజ్జీవాన్ని అనేక ప్రాంతాల్లో దేవుడు రగిలిస్తున్నారు. ఆ కారణాన్ని బట్టి మేము ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తున్నాం. తన పరిచర్య కొరకు యోగ్యులుగా మమ్మల్ని ఎంచి తన నామ మహిమార్థమై వాడుకుంటున్న విధానాన్ని బట్టి కూడా దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. మీలో చాలామంది మా కోసం ప్రార్థన చేస్తున్నారు. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం మీరందరూ కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథం తెరిచి 68వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. Psalm 68 and verse 9 బైబిల్లో ఈ విధంగా రాయబడింది: దేవా, నీ స్వాస్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. ఎంత చక్కని మాట. నీ స్వాస్యము మీద వర్షము సమృద్ధిగా కురిపించాడు. ఆయన అసంపూర్ణంగా చేసేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా సమృద్ధి కలిగిన ప్రాంతాల్లో మనం ఉంచడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. నీ స్వాస్యం మీద. ఈ మాట ఒకసారి అర్థం చేసుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నీ స్వాస్యము ఎవరు, నీ స్వాస్యం ఏమిటి అని అడిగితే దేవుడు ఏమంటాడు? స్వాస్యము అని రాయబడిన ఆ మాట హిబ్రూ భాషలో నకాలా అనే పదాన్ని మనం చూస్తాం. దానికి అర్థం ఏంటంటే ప్రాపర్లీ ఇన్హెరిటెడ్ అండ్ పొజెషన్. ప్రాపర్లీ ఇన్హెరిటెడ్ అంటే న్యాయబద్ధంగా సంపాదించుకున్న స్వాస్యం అని, కబ్జా చేసేసింది కాదు కదా. ఈ రోజుల్లో కబ్జాలు ఎక్కువైపోతున్నాయి. కొన్ని మెట్రోపాలిటన్ అండ్ కాస్మోపాలిటన్ సిటీస్ మనం వెళ్తే అక్కడ ఓ 10 లేదా 15 సంవత్సరాల క్రితం కొన్న స్థలాలన్నీ కూడా డబుల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, లేదా కబ్జాలు అయిపోవడం కావచ్చు. చాలామంది బాధలు అనుభవిస్తూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ స్థలం మాదంటే మాదే. ఎవరో ఆ స్థలాన్ని చూసి ఈ ఓనర్లు ఎవరో ఇక్కడ లేరు కదా అని చెప్పి కబ్జా చేసేయడం. అది ప్రాపర్లీ ఇన్హెరిటెడ్ పొజిషన్ కాదు అది కదా. నీ స్వాస్యము అంటే దేవుడు న్యాయబద్ధంగా ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఎలా అంటే పాపంలో వచ్చి జీతం మరణం అయినప్పటికీ ఆ మరణాన్ని తాను భరించి మనందరికీ జీవాన్ని ఇచ్చాడు. సిలువలో ఒక గొప్ప ఎక్స్చేంజ్ జరిగింది, ఏ గ్రేట్ ఎక్స్చేంజ్. ఏంటా ఎక్స్చేంజ్ అంటే మరణాన్ని ఆయన తీసుకున్నాడు, జీవాన్ని మనకిచ్చారు. మన నేరాలను, మన పాపాలను, మన యొక్క పాప శిక్షను యేసు ప్రభు భరించి మనందరికీ విడుదల మరియు స్వాతంత్రాన్ని ఆయన అనుగ్రహించారు. అబ్సల్యూట్లీ ఏ గ్రేట్ ఎక్స్చేంజ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. ఆ రక్తాన్ని కార్చి క్రయధనాన్ని చెల్లించి యేసు ప్రభు మనల్ని కొనుక్కున్నాడు. వెండి బంగారాల చేత ఆయన మనల్ని కొనుక్కోలేదు. క్షయమైపోయే వస్తువుల చేత యేసు ప్రభు మనల్ని కొనుక్కోలేదు. పేతురు భక్తుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, మనందరూ కూడా పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా క్షయమైన వస్తువులు అనగా వెండి బంగారాల చేత మనం విమోచింపబడలేదు, కానీ నిష్కళంకమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడ్డారు అనే మాట ఆయన రాశాడు. ఎందుకు దేవుడు మనల్ని విమోచించారు, ఎందుకు ఆయన తన స్వాస్యంగా మనల్ని మార్చుకున్నారు అని ప్రశ్నిస్తే, మీరు పారంపర్యాచారాలను విడిచిపెట్టినట్లుగా, వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా. కొంతమంది మేము విమోచింపబడ్డాము, విడుదల పొందాము, యేసు ప్రభువును అంగీకరించాము, ప్రభు బిడ్డలుగా మార్పు చెందాము అని చెప్పుకుంటూ కూడా వ్యర్థ ప్రవర్తనలో బ్రతికే వారు చాలామంది ఉన్నారు. అయితే ప్రభువు నీ కోసం రక్తం కార్చింది, నిన్ను విమోచించింది, నీవింకా ఆ పారంపర్యాచారముల్లోనూ వ్యర్థ ప్రవర్తనలోనూ కొనసాగుతావని కాదు, ఆయనకు మహిమ తెచ్చే విధంగా జీవిస్తావని, ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తావని ప్రభు నీ కోసం రక్తం కార్చారు. నిష్కళంకమైన, నిర్దోషమైన, అమూల్యమైన తన రక్తాన్ని ప్రభు మన కోసం కార్చి మనందరిని విడిపించి ఆయన తన స్వాస్యంగా మనల్ని మార్చుకున్నారు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నీ స్వాస్యము ఎవరు, నీ స్వాస్యం ఏంటి, అసలు నీ ఆస్తి ఏంటి అంటే, ఆయన గ్రహాలనో, నక్షత్రాలనో, ఈ భూగ్రహాన్నో, అందుల సమస్తాన్ని
వెండి, బంగారు, లోహాలు, ఖనిజాలు, చెట్లు, పొట్లు, వాగులు, వంకలు, నదులు, సముద్రాలు, అందలి సంపద, కొండలు, పర్వతాలు, ఇవన్నీ దేవుని స్వాస్థ్యమే. ఎందుకంటే ఆయన కలుగు చేసుకున్నాడు కాబట్టి, ఆయన సృష్టించాడు కాబట్టి. కానీ ఇన్ని దేవునికి స్వాస్థ్యముగా సంపదగా ఉన్నప్పటికీ కూడా నీ స్వాస్థ్యం ఎవరు ప్రభు అని అడిగితే ఆయన మనల్ని చూపిస్తారు కదా. ఆయన రక్తము చేత కడగబడిన సంఘం ముందు చూసారా, ఆ సంఘాన్ని దేవుడు అంటారు, దిస్ ఈజ్ మై ఇన్హెరిటెన్స్, దిస్ ఈజ్ మై పొజెషన్. నా ఆస్తి ఇదే, నా స్వాస్థ్యం ఇదే. నువ్వు దేవుని స్వాస్థ్యమై ఉన్నావు, నేను దేవుని స్వాస్థ్యం. అందును బట్టే నీవు నా సొత్తు అనే మాటను యెషయా గ్రంథం 43:1 మనం చూస్తాం. యు ఆర్ మైన్ అన్నాడు ఆయన. ఆ మాట చదివినప్పుడల్లా మనం ఎంత ఆనందించాలంటే, సర్వశక్తి గల దేవుడు, సకల చరాచర సృష్టిని కలుగు చేసిన గొప్ప దేవుడు మనల్ని చూసి అంటున్నాడు, మీరు నావారన్నాడు. యు ఆర్ మైన్, నీవు నా సొత్తు అని ప్రభు మాట్లాడాడు. ఇప్పుడు నీ స్వాస్థ్యము ఎవరైతే మార్పు చెందారో వారి మీద నువ్వు వర్షము సమృద్ధిగా కురిపించుతివి. వర్షము దేవుని లేఖనాలలో కొన్ని పోలికలతో మనం చూస్తాం. ఒకటి ఆశీర్వాదాలు కావచ్చు, పరిశుద్ధాత్మ కావచ్చు. దేవుని యొక్క సన్నిధి మన మీద కృమ్మరించబడుతున్నప్పుడు ఆయన సమృద్ధిగా కృమ్మరిస్తాడట. వర్షం అన్న చోట గెషెం అనే మాట ఉంటుంది హిబ్రూలో. దానికి షవర్ అని అర్థం, షవరింగ్. దేవుడు కుమ్మరించే దేవుడు. ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. ఒక ఎండిన నేల మీద ఒక ఎడారిలో వర్షం కురిసినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. చెట్లన్నీ ఎండిపోతున్న పరిస్థితిలో నిండుగా వర్షం కురిసినప్పుడు ఆ నిర్జలమైన ఆ ప్రాంతాన్నంతా కూడా సస్యశ్యామలం చేయబడుతుంది. దేవుడు కురిపించే వర్షం కూడా అలాంటిదే. అది కూడా ఆయన సమృద్ధిగా కుమ్మరిస్తాడట. అరకొరగా కుమ్మరించే దేవుడు కాదు ఆయన, చాలినట్టుగా కుమ్మరించేవాడు కాదు ఆయన. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నందుకు మనం ప్రభువులో ఆనందించాలి. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. బలమైన కార్యాలు జరుగుతాయి మీ జీవితంలో. అయ్యా, నీ స్వాస్థ్యం మీద వర్షాన్ని సమృద్ధిగా కురిపిస్తానని వాగ్దానం చేసావు కదా నాయన. నీ సమృద్ధిని నేను చూడాలనుకుంటున్నాను ప్రభు అని ఒక్కసారి మీ హృదయాన్ని తెరిచి ప్రభువును స్తుతించండి. ఆయన వైపు చూడండి. ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అలసి ఉన్న వారిని బలపరిచే దేవుడు ఆయన. ఇంగ్లీష్లో వేరీ అనే పదం, యేసుప్రభువు వారి లోకానికి వచ్చి అదే పదం వాడారు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతినిస్తాను. అలసట నుండి దేవుడు మనల్ని విడుదల చేసే దేవుడు, విశ్రాంతినిచ్చే దేవుడు. శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, ఏదో తెలియని ఒక బాధ, వేదన నీ జీవితంలో ఉందా? ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చే ఆయన పాదాల దగ్గరికి రా. ప్రభువా, నీవే నా శాంతి దాతవు, నీవే నా సమాధానకర్తవని ప్రభు వైపు చూడు. ఆయన అలసిన వారిని బలపరిచి తన మహిమ కొరకు వాడుకునే దేవుడు ఆయన. ఏలియా ఒక సందర్భంలో అలిసిపోయాడు, కానీ దేవుడు ఏలియాను బలపరిచి తన మహిమ కొరకు వాడుకున్నాడు. ఈరోజు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన. ఆయన వైపు చూద్దామా? కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ స్వాస్థ్యం మీద వర్షము సమృద్ధిగా కుమ్మరించే దేవుడు గనుక నీకు వందనాలు. ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను. అలసిన వారిని బలపరిచే దేవుడు నాయన. నీ బలం గొప్పది అయ్యా. నీవు బలపరిస్తే మేము ఏదైనా చేయగలం నాయన. ఈరోజు మా ప్రియులు ఎవరైతే మానసికంగా బలహీనంగా ఉన్నారో, లేదా శారీరకంగా బలహీనంగా ఉన్నారో, ఆధ్యాత్మికంగా బలహీన పరిస్థితుల్లో ఉన్నారో, వారిని లేవనెత్తండి. నీ బలాన్ని, నీ సమాధానాన్ని వారి మీద కృమ్మరించండి ప్రభు. ఒక వర్షం కృమ్మరించబడినట్టుగా నీ దీవెనలు, నీ సమాధానం వారి మీద కృమ్మరించండి. నీ ఆత్మను కృమ్మరించండి ప్రభు. అద్భుతాలు చేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ స్వస్థత లేని వారికి స్వస్థత దయచేసి నీ నామాన్ని మహింపరచుకోమని యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.